ఒక పక్కన క్రిప్టో, బిట్‌కాయిన్ లాంటి అంశాలు చర్చకొస్తుంటే, రెండో వైపున డాలర్ వాల్యూ డౌన్ చేయడానికి చాలా సీరియస్ ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా రష్యాలో షాంఘై కోఆపరేటివ్ మీటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా రష్యా ఒక కీలకమైన ప్రకటన చేస్తుంది. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్‌లో ఉన్నటువంటి సభ్య దేశాలు, అందులో మనం కూడా ఉన్నాం. అందుకని జయశంకర్ అక్కడికెళ్ళి మాట్లాడింది. అయితే అనేక మంది అమెరికాను ద్వేషిస్తున్నారు అందులో. చైనాని ప్రేమిస్తున్నారు, రష్యాని ప్రేమిస్తున్నారు. అలాగని అమెరికాతో యుద్ధానికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి చైనా, రష్యా కలిపి వీళ్ళని సైకలాజికల్‌గా ప్రిపేర్ చేసినాయి. అందులో భాగంగా మీ రూపాయల్లో కాకుండా డాలర్లతో వ్యాపారం చేస్తున్నారు. మీరు గనక డాలర్లతో వ్యాపారం అంటే మీరు వేరే సరుకులు విదేశాల నుంచి కొన్నప్పుడు డాలర్లతో కొనుక్కోవడం అన్నటువంటి దాన్ని పక్కన పెట్టేసి మీ రూపాయల్లో కొనుక్కోండి. అమెరికా, యూరప్ దేశాలు కాని చోట్ల ఎక్కడైనా సరే మీ రూపాయలతో కొనుక్కోండి. అలా అయితేనే కొనండి, లేకపోతే వదిలిపడేయండి అన్నటువంటిది లెక్క తేల్చుకొచ్చారు. అవసరమైతే ప్రాబ్లం అనుకుంటే బంగారం అప్పుడు తీద్దాంలే అన్నటువంటి రూట్స్లోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు డాలర్కి సంబంధించినటువంటి అంశంలో పోటీగా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో ఉన్న దేశాలన్నీ కూడా 98% డాలర్లెస్ బిజినెస్ చేస్తున్నాయి. ఎవరి రూపాయలు వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇప్పుడు రష్యా ప్రకటించింది.